అందుకని అందరూ కూడా సెట్ కాన్ఫరెన్స్ కి అటెండ్ కావాల్సింది. అట్లాగే వచ్చినటువంటి విద్యార్థి ఫోటో అన్ని కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఒకరి బదులు ఎవరు కూడా పెట్టారో లేకపోతే ఆ సీరియల్ అక్కడ ఉన్నటువంటి బ్లాక్ బోర్డ్ మీద నోట్ చేసుకున్నారో ఆ సీరియల్ పెట్టుకుంటా వెళ్ళిపోవాలి. ఆ పిల్లవాడు అటెండ్ అయితే వాడి ఓఎంఆర్ ఒకసారి చెక్ చేసుకొని రాయమని చెప్తాం. మనం ఆ ఫోటో అటెండెన్స్ షీట్ ఏదైతే ఉందో దాని మీద ఫోటో అటెండెన్స్ షీట్ మీద సంతకాల్సిన ఏం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా సవరణలు అనేటటువంటివి మొన్ననే వయసు కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా మిస్టేక్ కానీ అలాంటివి ఉన్నట్లయితే సబ్జెక్ట్ మనం ఆ పిల్లవాడి దగ్గర నుంచి రిటర్న్గా తీసుకొని ఆ నామినల్ రూల్ ఏదైతే ఉందో పంపించవలసినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వారు విజిట్ చేసినప్పుడు గౌరవ డిఓ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇన్విజిలేటర్లు కూడా చేయొద్దని చెప్పి దయచేసి మన చీఫ్ సూపరింటెండెంట్ అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇన్విజిలేటర్లకి పిల్లవాడికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కానీ ఏం కూడా వీళ్ళు చూడకుండా ఉండాలనేటటువంటిది తెలియజేయాలి. ఈరోజు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి చీఫ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి మీటింగ్ జరిగింది. ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 19 నుంచి 28వ తారీఖు వరకు నిర్వహించబడతాయి. సమయం 9:30 నుంచి 12:45 వరకు. మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సోషల్ సబ్జెక్ట్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ దీనికి సంబంధించి ఉదయం 9:30 నుంచి 11:30 వరకు జరుగుతాయి. అలాగే చీఫ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మరి రూట్ ఆఫీసర్స్ నుంచి క్వశ్చన్ పేపర్లు పొందిన వెంటనే మీ కేటాయించిన సెంటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ వచ్చాయో లేదో అన్నీ కూడా పరిశీలించాలి. ఈ సందర్భంగా పాలిథిన్ కవర్లోని బండిల్స్ పరిశీలించి నిర్ధారించుకొని వాటిని భద్రంగా ఉంచాలి బాక్సుల్లో. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన వారిపై యాక్ట్ 25 నందు పొందుపరచబడినటువంటి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పొరపాట్లు లేకుండా పరీక్ష నిర్వహించాలి. మేము సూచనలు ఇవ్వడం జరిగింది చీఫ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా. మరి ఆ విధంగా వాటన్నింటినీ కూడా సూచనలు పాటించేసి అవన్నీ కూడా పొరపాటు లేకుండా చూసుకోవాలి. మరి ఏదైనా కానీ అంతరాయం కానీ లేకపోతే అనుమానాలు కానీ ఉన్నప్పుడు మరి జిల్లా విద్యాశాఖ అధికారి కానీ లేకపోతే ఉప విద్యాశాఖ అధికారి కానీ అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఏసీ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కానీ సంప్రదించాలి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరి చీఫ్స్ ఇద్దరు కలిసి అత్యంత పకడ్బందీగా చాలా ఫెయిర్ మేనర్లో మంచిగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 4,283 మంది. ఇది ఎస్ఎస్సి రెగ్యులరు. దానిలో బాయ్స్ 2,400 మంది, అలాగే గర్ల్స్ 1,883 మంది. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ 19 నుంచి 28 వరకు. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30 to 12:45. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ 36. అలాగే ఏపీఓఎస్ఎస్ కూడా అదే టైమింగ్స్ అదే డేట్స్లో జరుగుతుంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎస్ఎస్సికి సంబంధించి ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సికి సంబంధించి 1260 మంది. అలాగే ఇంటర్కి సంబంధించి 3,132 మంది. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ 19 నుంచి 24 వరకు. అలాగే ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30 to 12:45. నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఇంటర్కి సంబంధించి 16. అలాగే నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎస్ఎస్సికి సంబంధించి 11. ఈ విధంగా ఏపీఓఎస్ఎస్ అలాగే రెగ్యులర్ ఎస్ఎస్సి ఈ రెండు కూడా ఎగ్జామినేషన్స్ నిర్ణయించబడిన డేట్స్లో జరుగుతుంటాయి.